టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ చాలా సీరియస్ గా కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింకులపై సిట్ పిన్ పాయింట్ గా కూపి లాగుతోంది. ఫిల్మ్ కెరియర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న హీరో రవితేజ రియల్ లైఫ్ లో అతిపెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. డ్రగ్ లింకులపై మాస్ మహారాజా క్లూ ఇస్తాడా? రవితేజకు సంబంధించి సిట్ అధికారుల వద్ద ఎటువంటి ఆధారాలున్నాయి? సిట్ ఎపిసోడ్ లో ఇవాళ కిక్ 9 తెరపైకొస్తోంది. తొమ్మిదో రోజు హీరో రవితేజ సిట్ ముందు కాసేపట్లో హాజరు కానున్నారు. షెడ్యూల్ ప్రకారం రవితేజ ఉదయం 10 గంటలకు నాంపల్లిలో అబ్కారీ భవన్కు చేరుకుంటారు. డ్రగ్ లింకులపై రవితేజ నుండి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు కొత్త కోణంలో క్వశ్చన్ పేపర్ తయారు చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్ లింకులు, కింగ్ పిన్ కాల్విన్ జీసాన్తో ప్రత్యక్ష సంబంధాలపై ప్రధానంగా విచారిస్తారని సమాచారం. డ్రగ్స్ కేసులో ఒక టాప్ హీరో సిట్ ముందుకు విచారణకు హాజరు కావటం ఇదే తొలిసారి. డైరెక్టర్ పూరి నుండి నటి ముమైత్ ఖాన్ వరకు ప్రశ్నించిన విధంగానే సిట్ అధికారులు హీరో రవితేజను కూడా అవే క్వశ్చన్స్ తో ఇంట్రాగేషన్ చేయనున్నారా? మాస్ మహారాజా కోసం కొత్త కోణంలో ప్రశ్నావళి ఏదైనా సిద్ధం చేశారా? రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజుకు సిట్ నోటీసులు అందజేసిన నేపథ్యంలో ఆయన కూడా డ్రగ్స్ తీసుకుంటాడా? రవితేజకు శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేసేవాడా? శ్రీనివాస్కు కాల్విన్ జీసాన్తో సంబంధం ఉందా? ఎక్కడి నుండి ఎవరు డ్రగ్స్ అందజేసేవారు? డ్రగ్స్ లింకులపై కీలక విషయాలు రాబట్టేందుకు రవితేజకు సంబంధించిన అన్ని ఆధారాలు సిట్ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. కాల్విన్ మొబైల్లో మీ నంబర్ ఎందుకుంది? జీసాన్తో 6 ఏళ్ల నుండే పరిచయం ఉందా? అంతకుముందే తెలుసా? నీకు డ్రగ్స్ సరఫరా చేశానని అతను ఒప్పుకున్నాడు. డ్రగ్స్ ఎప్పటి నుండి తీసుకుంటున్నారు? కాల్విన్ను మీకెవరు పరిచయం చేశారు? జీసాన్తో మీకు ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉండేది? జీసాన్ ద్వారా కాల్విన్ పరిచయం అయ్యాడా, లేక కాల్విన్ ద్వారా జీసాన్ పరిచయం అయ్యాడా? జీసాన్ ఇంటికే డ్రగ్స్ తీసుకుని వచ్చేవాడా? ఇటువంటి ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. కాల్విన్తో పార్టీలకు వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీల్లో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చేవాళ్లు? డ్రగ్స్ ఎవరు ఎలా తెచ్చేవాళ్లు? డ్రగ్స్ ముఠాకు సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? షూటింగ్లు లేని సమయంలో బ్యాంకాక్కు ఎందుకు వెడతారు? డైరెక్టర్ పూరి జగన్నాథ్తో మీ రిలేషన్షిప్ ఎటువంటిది? డ్రగ్స్ కేసులో అరెస్టైన భరత్కు ఎవరు డ్రగ్స్ సరఫరా చేసేవారు? భరత్ ఫోన్లో కాల్విన్ నెంబర్తో పాటు కొందరు ప్రముఖుల నెంబర్లు కూడా ఉన్నాయి. వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు? వారితో మీకేమైనా పరిచయం ఉందా? వంటి ప్రశ్నలు సిట్ అధికారులు సంధించనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ లింకులపై సిట్ అధికారుల వద్ద ఆధారాలు చూసి మాస్ మహారాజా ఉలిక్కిపడి కొడతాడా? ఇప్పటికే డ్రగ్స్ కేసులో 8 మంది సినీ ప్రముఖులను విచారించారు సిట్ అధికారులు. నటి ముమైత్ ఖాన్ను దాదాపుగా 7 గంటలు, హీరోయిన్ చార్మిని 6.5 గంటలు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను 4 గంటల పాటు విచారించారు. నవదీప్ను 11 గంటలు, హీరో తరుణ్ను 13 గంటలు, నటుడు సుబ్బరాజును 13 గంటలు విచారించారు. శ్యామ్ కే నాయుడును 6 గంటలు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 11 గంటల పాటు విచారించారు. కాల్విన్తో వారికి ఉన్న సంబంధాలపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. సిట్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి దేవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవి, ఎంతసేపట్లో రవితేజ అక్కడికి చేరుకోవచ్చు? ఇప్పటికే స్టార్ట్ అయ్యారా రవితేజ? రైట్, సిల్వర్ కలర్ కార్ లో వస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లోనే రవితేజ ఇప్పుడు ఆబ్కారీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఒక అగ్ర హీరో, టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు, ఏ కాంట్రవర్షియల్ లేని ఒక హీరో, తన తమ్ముడి మరణం తర్వాత ఒక్కసారిగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిన హీరో రవితేజ ఇప్పుడు సిట్ అధికారుల ముందుకు విచారణ నిమిత్తం హాజరు కాబోతున్నారు. ఇక కాసేపట్లో అందుకే పూర్తిగా అక్కడ ఫోకస్ పెట్టున్నాం. కాసేపట్లోనే ఏ క్షణంలోనైనా రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకోవచ్చు. మొదటి నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎక్కడా స్పందించలేదు. అంటే
భరత్ విషయంలో కూడా చాలా లేట్ గా స్పందించారు. భరత్ మరణం తర్వాత జరిగిన ఒకసారి పరిణామాలను మనం చూసుకుంటూ వస్తే ఇక ఎప్పుడైనా డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే అరెస్ట్ అవ్వడం కావచ్చు, అదుపులోకి తీసుకునేటప్పుడు భరత్ పేరు వినిపించిన తప్పితే ఎప్పుడు కూడా రవితేజ పేరు అసలు బయటకు రాలేదు. సో జిషాన్ వాలీతో డైరెక్ట్ గా సంబంధాలు ఉన్నాయనే ఒక వార్త రావడంతో ఒకసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. జిషాన్ వాలీతో రవితేజకు ఎందుకు సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కాల్విన్ తో జిషాన్ వాలీతో 6 ఏళ్ల పరిచయం అంటే అంత పరిచయం అంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో పూరి జగన్నాథ్ కి రవితేజకు మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం తర్వాత ఎంత క్లోజ్ గా అసోసియేట్ అవుతూ వచ్చారో మనం చూసాం. ఒకసారి ఎలా అయితే ముమాయత్ ఖాన్ కెరీర్ బిల్డ్ అవ్వడానికి పూరి జగన్నాథ్ కారణం, అదే విధంగా రవితేజ కెరీర్ బిల్డ్ అవ్వడానికి కూడా మాస్ మహారాజుగా పేరు తెచ్చుకోవడానికి కూడా కారణం పేరు తెచ్చుకోవడానికి కారణం కూడా పూరి జగన్నాథే. సో ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం పూరి జగన్నాథ్ తో కూడా కాదు, డైరెక్ట్ గా జిషాన్ వాలీతో సంబంధాలు ఉన్నాయనడంతో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? డ్రగ్స్ తీసుకునేవారా, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసేవారా? ఇంతకు ముందు నుంచి చెప్తున్నట్టే బాధితుల భాగస్వాముల. అయితే తన డ్రైవర్ తో డ్రగ్స్ తెప్పించుకునేవాడంటూ జిషాన్ వాలీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్రాగేషన్ లో తను చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ పక్కా ఆధారం సిట్ అధికారుల వద్ద ఉందని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రవితేజ దాన్ని ఎలా సమర్థించుకోబోతున్నారు, తన ఇన్నోసెన్స్ ని ఎలా చూపించుకోబోతున్నారు? ఇక డ్రైవర్ కూడా, అంటే డ్రైవర్ ను కూడా విచారించబోతున్నారు శ్రీనివాసరావుని. రవితేజ పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు. సో డ్రైవర్ ను కూడా విచారించబోతున్నారు. సో డ్రైవర్ ఏ వివరాలు చెప్తారు? నిజంగానే రవితేజకి డ్రగ్స్ ని అందించినట్టు తను ఒప్పుకుంటాడా? ఒకవేళ అదే గనక జరిగితే ఒక పెద్ద కుదుపుకి కారణం అవుతుంది టాలీవుడ్. ఎందుకంటే తెలంగాణ సర్కార్ కూడా చాలా సీరియస్ గా ఉంది. పేకాట గుడుంబాలతోనే సర్వనాశనం అయిపోయేటప్పుడు డ్రగ్స్ వాడితే ఎంత దారుణంగా కుటుంబం మొత్తం పాడైపోతుంది, సమాజానికి ఎంత చెడు సంకేతం వెళ్తుందనే ఉద్దేశంతో కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు. పూర్తిగా ఎవరు ఎంత పెద్దవారైనా కూడా విచారణ మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది, ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదని చెప్తూ వచ్చారు. ఇక అకున్ సబర్వాల్ కూడా పూర్తి స్వేచ్ఛను అందిస్తున్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ సిట్ అధికారులు కూడా పూర్తిగా వాళ్ళ వైపు నుంచి ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి విచారణ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు, ఎలాంటి ఆధారాలు చూపించడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఎటువంటి ఒత్తిడి లేదని తెలుస్తుంది. సాధారణంగా మనం ఎవరైనా అగ్ర హీరోలు కావచ్చు, లేకపోతే విఐపీల పేర్లు వచ్చేటప్పుడు కొంత స్ట్రెస్ ఎదుర్కొంటారు, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడతారని అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ రోజు ఈ జరిగిన పరిణామాన్ని ఎంత సీరియస్ గా సెన్సేషనల్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఒక అగ్ర హీరో పేరు సిట్ అధికారుల విచారణ నిమిత్తం ఇక్కడ రావడం, అతని విచారణలో పాల్గొనడం అనేది ఎంత సీరియస్నెస్ పెంచుతోంది కేసుని అనేది మనం చూడాల్సింది. ఇక వాళ్ళు ముమాయత్ ఖాన్ విషయంలో ఎలా అయితే సీరియస్ గా క్వశ్చన్స్ మనం నిన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేయడం జరిగిందో, ఈ రోజు ఎలా ఉండిపోతుంది అంటే ఉమెన్ కాబట్టి 10 గంటల నుంచి 5 గంటల వరకు అనుకున్నాం, కానీ ఇప్పుడు అదే ఫాలో అవ్వాల్సిన రూల్ కూడా లేదు. సో 10 గంటల 30 నిమిషాలకు 10 గంటలకు మొదలయ్యే ఒకవేళ ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకే ఉంటుందా, లేకపోతే వాళ్ళ విచారణ నిమిత్తం ఒకవేళ సమయం కూడా పెంచొచ్చా అనేది ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. మహిళలకు ఏవైతే రాయితీ ఏదైతే అక్కడ కలిగిందో అలాంటిది ఇప్పుడు రవితేజకు కూడా 5 గంటల లోపే విచారణ ముగుస్తుందా, లేకపోతే ఇంకా పొడిగింపు ఉంటుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది అభిమానులు కూడా బయట నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తోంది. సో రవితేజ్ ఎప్పుడు మనం మాస్ మహారాజుగా ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో తమదైన వ్యక్తిగా ఉండిపోయే మహారాజా. ఒక 2 మూవీస్ టచ్ చేసి చూడు, రాజాది గ్రేట్, ఈ మూవీ షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా 2 రోజుల నుంచి ఆయన షూటింగ్స్ కూడా హాజరవ్వట్లేదంటే బహుశా ఎలా మాట్లాడితే బెటర్, ఎలా సంప్రదింపులు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ నుంచి మనోధైర్యం కావచ్చు, బహుశా వీటి కోసమే ఒక 2 రోజుల నుంచి షూటింగ్ లో కూడా పాల్గొనట్లేదనిగా మనం భావించవచ్చు. సో ఎక్కువగా కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడడానికి ఎప్పుడు సుముఖంగా ఉండరు. ఏదైనా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, 1 వర్డ్ ఆన్సర్లా వస్తూ ఉంటాయి. అలాంటి రవితేజ ఇప్పుడు వీళ్ళు వరుసగా ప్రశ్నలు సంధిస్తే దానికి ఎలాంటి ఆన్సర్ చెప్తారు? ఆయన కూడా అవును కాదు లేదు అన్నట్టుగా వెళ్ళిపోతారా, లేకపోతే ప్రూఫ్స్ ఒకవేళ ఫోటోలు కానీ లేకపోతే ఫోన్ సంభాషణలు కానీ జిషాన్ వాలీతో అంత క్లోజ్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, వాటికి ప్రూఫ్స్ ఒకవేళ చూపిస్తే దానికి రవితేజ ఎలా మాట్లాడతారు, ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. రూబా. ఎస్ దేవి. హీరో రవితేజ మరి కాసేపట్లో సిట్ ఆఫీస్కు చేరుకుంటారు. కాసేపటి క్రితమైన స్టార్ట్ అయ్యారు, మరి కాసేపట్లో ఆయన చేరుకుంటారు. 10 గంటలకు ముందే
ఆయన సిట్ ఆఫీస్కు చేరుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా 10 గంటల నుండే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ విచారణ 10 గంటలకు స్టార్ట్ అవుతుందా, 10:30కు స్టార్ట్ అవుతుందా అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా సిట్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా 10 గంటలకు హాజరు కావాలి. ఇప్పటి వరకు కూడా అలాగే హాజరయ్యారు. మరో 15 నిమిషాల సమయం ఉంది. రవితేజ సిట్ ఆఫీస్కు చేరుకుంటారు. బౌన్సర్ల సహాయంతో ఆయన అక్కడకు చేరుకునే వీలుంది. ఎందుకంటే చాలామంది అభిమానులు కూడా అక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది. సో షూటింగ్స్ కూడా చేయట్లేదు 2 రోజుల నుండి. విదేశాల్లో ఉన్నారు రవితేజ షూటింగ్ నిమిత్తం. సో సిట్ ఆఫీస్ ముందు విచారణకు హాజరు అయ్యేందుకే ఆయన ఆ షూటింగ్లన్నీ మొత్తం ఆపుకొని ఆయన ఇక్కడికి రావడం చూస్తున్నాము. మరి కాసేపట్లో ఆయన సిట్ ఆఫీస్కు చేరుకుంటారు. హీరో రవితేజ సిట్ ఆఫీస్ ముందు సిట్ అధికారుల నుండి ఎటువంటి ప్రశ్నలు రవితేజ ఎదుర్కొంటారు, ఆయన ఏం సమాధానాలు చెప్తారు అనేది చూడాలి.